ఉండాలి. బాడీ ఏం చెప్తుంది గ్రహించేంత ఫోకస్డ్ గా ఎవరు ఉండలేం సార్ ఇప్పుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీ ఎప్పుడు సిగ్నల్స్ ఇస్తుందమ్మా. ఉమ్, మన ఆలోచనల గురించి మనం ఏమంటాం, మనసు మాట వినండి అంటాం. మన శరీరం మాట కూడా మనం వినాలి. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి, ఆపకూడదు. ఉమ్, ఇట్లాంటివన్నీ. దాంతోపాటుగా ఏంటంటే ఇప్పుడు డయాబెటికే ఉంది. అవును. మీ పారామీటర్స్ వేరు, నా పారామీటర్స్ వేరు, ఆయన పారామీటర్స్ వేరు. ఉమ్, మీ ఏజ్ వేరు, నా ఏజ్ వేరు, అవును. ఆయన ఏజ్ వేరు. ఉమ్, ఇది మనకు మనమే గ్రహించాలి. నిజంగానే నాకు షుగర్ ఎక్కువైందా? ఉమ్, ఇప్పుడు 120/80 బీపీ అంటాం. అవును. అది తప్పది. ఉమ్, పారామీటర్స్ అన్ని అందరికి ఒక తీరు ఉండవు. ఉమ్, ఇప్పుడు నాకు ఎప్పుడు బాడీ తత్వాన్ని బాడీ తత్వాన్ని బట్టి ఇప్పుడు నేనున్నాను, ఉమ్, నాది 160/110 ఉంటుంది. ఓకే. డాక్టర్స్ ఆశ్చర్యపోతారు, నీకు బాగా పెరిగింది బీపీ అంటారు. ఆ, నాకేం తేడా తెలుస్తలేదు కదా. ఓకే. నాకు హెడేక్ వచ్చేదాకా నాకు బీపీ లేనట్టే. అవును, కరెక్ట్. నాకు నీరసం వచ్చేదాకా, ఎక్కువ సార్లు మూత్రం పోయడము, ఎక్కువ సార్లు దాహం కావడము, ఇవన్నీ వస్తేనే నాకు డయాబెటిక్ ఉన్నట్టు. అవును. ఉమ్, ఇప్పుడు నా పారామీటర్స్ ఏంటంటే, నేను ఫాస్టింగ్ 160 ఉన్నా కూడా నాకు డయాబెటిక్ ఫీలింగ్ రాదు. ఉమ్, కొంతమంది ఫాస్టింగ్ 200 ఉన్నా రాదు. ఉమ్, కాబట్టి ఈ పారామీటర్స్ అన్ని తప్పమ్మా. ఉమ్. ఇదంతా మెడికల్ మాఫియా క్రియేట్ చేసింది. మరి ఎట్లా నిర్ధారించుకోవాలి సార్ ఇప్పుడు నాకు షుగర్ ఉంది లేదు? నీ శరీరమే నీకు చెప్తుంది. ఇప్పుడు నీకు షుగర్ బాగుంది అని అంటే ఫస్ట్ అతిమూత్ర వ్యాధి ఉంటుంది, ఓకే. రెండవది దాహం బాగా అవుతుంటుంది, ఓకే. మూడవది నీరసం బాగుంటుంది, ఓకే. తినంగానే విపరీతమైన నీరసం వస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా నీకు డయాబెటిక్ లక్షణాలు. ఓకే. ఆ లక్షణాలు రానంత వరకు నీకు శుభ్రంగా తీసుకోవచ్చు కదా. ఓకే. అన్నం వద్దు, రొట్టె తినమని చెప్తారు డాక్టర్లు. తేడా ఏం లేదు. జొన్న రొట్టెలో కానీ గోధుమ రొట్టెలో కానీ ఉండేది కార్బోహైడ్రేట్. కొంతమంది డాక్టర్స్ మీరు పండ్లు తినండి అంటారు. ఉమ్, ఆ పండ్లు ఏమవుతుంది, ఫ్రక్టోజు ఉమ్, తర్వాత సుక్రోజ్గా గ్లూకోజ్గా మారుతుంది. అది తేడా ఏముండదు, 2-3 గంటలు లేట్గా వస్తుంది షుగర్. ఇవన్నీ ఎవరి జీవితాన్ని డాక్టర్ చెప్తున్నట్టుగానే ఉంది సార్. మీకు ఒక ఆశ్చర్యం చెప్పానండి. ఈ భూమి మీద ఎవరు ఎక్కువ కాలం బతుకుతున్నారు అనేది మీరు గూగుల్లో, మీరే కాదు ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, గూగుల్లో కనుక మీరు కామన్ ఇండియన్ మ్యాన్ యావరేజ్ లైఫ్ అని కొట్టండి, యావరేజ్ సిటిజన్ లైఫ్ అని కొట్టండి, ఇండియన్ సిటిజన్ లైఫ్ 67-68 అట్లా వస్తుంది. అవునా కదా? అడిగినా చెప్తారు కదా మీరు. యావరేజ్ లైఫ్ ఎంత అంటే జపాన్లో అయితే ఇంత, చైనాలో అంత ఇంత, భారతదేశంలో అయితే ఇంత. అదే డాక్టర్స్ గురించి అడగండి, ఇండియన్ డాక్టర్స్ యావరేజ్ లైఫ్ అని అడగండి. ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? నిజానికి ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. బట్ 55-57 మనకడ తక్కువ ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము రోజు స్ట్రెస్ గురవుతాం. అవును. ఎందుకు అంటే పేషెంట్లకు ట్రీట్ చేసే క్రమంలో ఆపరేషన్ థియేటర్లో ఉండొచ్చు, పేషెంట్ ప్రాణం కాపాడాలన్న దాంతో మాకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. తర్వాత రాత్రింబగలు మేము సరిగా నిద్ర ఉండదు మాకు. ఇవన్నిటి వల్ల మా ఆయుర్దాయం తగ్గుతున్నది అని అంటారు. బట్ నిజాలు మాట్లాడుకోవాలి మనం. వాళ్ళకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అంటే వాళ్ళ తప్పేం కాదమ్మా. ఇప్పుడు వాళ్ళు ట్రీట్ చేయడం వల్ల కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు అని అంటే కాపాడే ప్రయత్నం చేస్తాడు ప్రతి డాక్టర్. కానీ వాళ్ళు నేర్చుకున్న దానిలోనే తప్పుంటే, వాళ్ళు పెట్టుకున్న పారామీటర్స్లోనే తప్పులు ఉంటే ఎట్లా తప్పులని అనగలుగుతున్నా అంటే, మీ టాబ్లెట్స్ వల్ల ఎక్కువ మంది ఆ ప్రాబ్లం తగ్గుతున్నది, భయంకరమైన ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు జలుబు తగ్గడానికి యాంటీబయాటిక్ ఇస్తారు. 2 years దాకా వాని బ్యాక్టీరియా రిస్టోర్ కాదుగా. ఓకే. ఎందుకు కాదు సార్? ఎందుకు కాదంటే దాని ఎఫెక్ట్ మొత్తం ఆ స్పీసీసే పోతాయి మొత్తం. ఒక యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం 2 years దాకా వాళ్ళ గట్టు మంచిగా ఉండదు. ఒకటి చెప్పాను నీకు, ఈ మధ్య కాలంలోనే గట్లో ఎన్ని రకాల జాతులు ఉంటాయి అనేది టెస్ట్ చేయడం మొదలైంది. ప్రపంచం అంతా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నారని చూశారు. ఒక 5-6 ప్లేసులలో ఉన్నారు. వాళ్ళ మోషన్స్ స్టూల్స్ను వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని అందులో వాళ్ళ గట్లో ఎన్ని రకాల జాతుల బ్యాక్టీరియాలు ఉంటాయో, గుడ్ బ్యాక్టీరియా ఆ స్టూల్స్ లో ఉంటాయి. తెలిసిపోతుంది. వాటిని -20 degrees దగ్గర ఫ్రీజ్ చేస్తారు, సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి. ఆ బ్యాక్టీరియా 1250 రకాల జాతులు ఇప్పటి వరకు ప్రపంచంలో హైయెస్ట్గా కనబడ్డాయి. అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గట్లో 1250 జాతులు ఉన్నాయి. మన ఆరోగ్యంలో ఎంత ఉన్నాయని లెక్క తీస్తే, ఇప్పుడు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మెయిన్గా ఇండియాలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ కాదు, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉన్నారు. బట్ మిగతా సిటీలలో, టౌన్లలో, ఊర్లలో ఉన్న వాళ్ళు హార్డ్లీ 250 జాతులు ఉన్నాయి. అంటే 1000 జాతులు ఖతం అయిపోయినాయి. ఇవి మళ్ళీ వాడంతరం అవి రావు కదా. దానివల్ల ఒక్కొక్క రకమైన జాతి బ్యాక్టీరియాకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి మన మైండ్ మీద ప్రభావితం అవుతాయి. దట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అంటాం. వాస్తవంగా సెకండ్ బ్రెయిన్ అంటాం, కానీ ఇదే మెయిన్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సెరటోనిన్ రిలీజ్ కావాలన్నా, మెలటోనిన్ రిలీజ్ కావాలన్నా,
డోపమైన్ రిలీజ్ కావాలన్నా అన్నిటికి కారణం ఏంటంటే గట్టే. నువ్వు తిన్న అన్నం డైజెస్ట్ అయ్యి ఇప్పుడు దానికి బెస్ట్ ఫుడ్ ఏం తెలుసా? గట్కి, గట్ బ్యాక్టీరియాకి మనం తినని ఫుడ్డే. మనం తినని ఫుడ్ ఏంటిదా? మనం తినదంటే మనం అన్ని తింటాం కానీ ఫైబర్ తినం. ప్రోటీన్ అంటాం, కార్బోహైడ్రేట్స్ అవన్నీ పుష్కలంగా తింటాం, అంటాం, లెక్కలు వేసుకుని మరి ఫైబర్ తినం మనం. ఫైబర్ ఫైబర్ అనేది వాటికి ఫుడ్, అది. ఇప్పుడు నేను మార్నింగ్ దోశలు, ఇడ్లీలు, వడలు ఏం తిన నేను. రాత్రి అన్నంలో నీళ్లు పోసుకుంటాం, ఆ నీళ్ళల్లో నాని పొద్దున ఆ నీళ్ళు ఏమన్నా మిగిలితే బారవసేసి పెరుగు కలుపుకొని తింటాం. అది కూడా సూర్యోదయం టైంలో తినాలి, 6:30 సద్దన్నం. దానిలో ప్రీ బ్యాక్టీరియా ఉంటుంది, అది ప్రీ బ్యాక్టీరియా ఫుడ్ అన్నది. ప్రీబయోటిక్ అంటాం. ప్రీబయోటిక్ అంటేనేమో మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా ఫుడ్. ప్రోబయోటిక్ అంటేనేమో బ్యాక్టీరియాస్ను అదనంగా యాడ్ చేయడం. అవి కూడా మన మెడికల్ షాప్లో దొరుకుతాయి. అవి కూడా అవసరం, జ్వరం వచ్చినప్పుడు అవి కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. డిహైడ్రేషన్ అయినప్పుడు ప్రోబయోటిక్ చాలాసార్లు అవసరం మనకి. మెడిసిన్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోబయోటిక్ అవసరం. అయితే ఈ రకమైన అవగాహన పెంచుకోకుండా ప్రధానికి డాక్టర్ల మీదనే ఆధారపడితే